సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినాన మనం ఈ విధంగా ఆన్లైన్లో కలుసుకోవడానికి, ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా వెళ్లే ముందుగా ఒక రెండు విషయాలు చెప్పాలని నేను తలుస్తున్నాను. ఈ వారం, గడిచిన వారంలో కర్నూలు ప్రాంతంలో బహు ఘోరమైనటువంటి బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నటువంటి 19 మంది వ్యక్తులు చిన్న పిల్లలతో సహా కలుపుకొని వారు మరణించినట్లుగా తెలుస్తున్నది. మిగతా వారు వారి యొక్క ప్రాణ భయంతో బస్సులో నుండి దూకి వారి ప్రాణాన్ని రక్షించుకున్నట్లుగా, కొంతమందికి గాయం తగిలినట్లుగా, వారు ఆసుపత్రుల్లో ఉన్నట్లుగా, కుటుంబాలన్నీ కూడా ఎంతో వేదనతో, రోదనతో, దుఃఖంలో ఉన్నట్లుగా కనపడుతున్నటువంటి వార్తల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ దినం ఒక విషయం చెప్పాలని కోరుకుంటున్నాం. మన ప్రయాణాలు మనకు ముందుకు కొనసాగించబడాలి అని అంటే, మన ప్రయాణాల్లో మన గమ్యం చేరాలి అని అంటే, దేవుని యొక్క మహా గొప్ప కృప భాగ్యత ఉంటేనే మన గమ్యానికి చేరగలుగుతాం. వారు ఏదో ఎన్నో ఆశలతో వారు ఆ ప్రయాణాన్ని చేస్తూ ఉండవచ్చు. కుటుంబాలతో ఎంతో ఆనందంతో ప్రయాణం చేస్తూ రాత్రి కాలశంలో సుమారుగా 2:30-2:45 గంటల సమయంలో, అనగా అందరూ కూడా మంచి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో, ఆ బస్సు డ్రైవరు ఒక 2 చక్రాల వాహనదారుని గుద్దటం వల్ల ఆ వాహనం అందుట్లో ఇరుక్కుపోయి అది కింద రోడ్డుకి తగిలి ఆ పెట్రోల్ ట్యాంక్ని అందుకొని అక్కడ నుండి సెగలు రేగబడి అది పేలి అది బస్కి వచ్చినట్లుగా వార్తలు చూసినట్లుగా నేను వింటూ ఉన్నాను. అయితే ఆ కుటుంబాలు అంతా కూడా ఈ దినము ఎంతో దుఃఖంతో ఉంటున్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఈ దినం ఎంతో వేదనతో, రోదనతో ఉన్నాయి. వారి కుటుంబాలు ఆదరణ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మందై ఉన్నది. ఆ చనిపోయిన కుటుంబాలకి దేవుడే వారికి ఆదరణ కలిగించినట్లుగా, భర్తని పోగొట్టుకున్నటువంటి భార్యని పోగొట్టుకున్నటువంటి భర్త, తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి బిడ్డలు, యవ్వన బిడ్డలు, వారి బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారందరికీ కూడా రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తాం. మేమైతే ప్రార్థన చేయగలం కానీ వారిని తిరిగి తీసుకురాలేము. మీ గురించి ఆదరణ కలుగునట్లుగా మేము ప్రార్థన చేయగలుగుతాం కానీ మేమైతే వారిని తీసుకురాలేము. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలని ఆశపడుతున్నాను. వారి కుటుంబాలు దేవుడే వారి యొక్క దుఃఖ సాగరం నుండి విడుదల చేయనట్లుగా మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఎంత వేదన, ఎంత రోదన. ఒక ప్రాణము మామూలు ఒక చిన్న గాయం తగిలితేనే ఎంతో బాధని అనుభవిస్తుంటాం. కానీ ఈ భయంకరమైనటువంటి కుటుంబాలు, ఒక భార్య భర్తలు, 2 చంటి బిడ్డలు కూడా వారు చనిపోయినట్లుగా చూసినటువంటి సంఘటన చూస్తే మసి బొగ్గుల్లాగా, అంటే చిన్న బొగ్గుల్లాగా అయిపోయినట్లుగా ఉన్నప్పుడు చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి వారి కుటుంబాలని దేవుడే ఆదరించినట్లుగా మన అనుదిన ప్రార్థనలో వారి కుటుంబాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రమాదం నుండి బయటపడి గాయాలు తగిలిన వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారు ఆ సంఘటన చూసినప్పుడు వారు కొన్ని నెలలు ఆ సంఘటన వారి కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నిద్ర పట్టినటువంటి రాత్రులు ఉంటాయి. కానీ దేవుడే ఆ యొక్క సంఘటనలను మర్చిపోయి వారు మరలా సాధారణమైన స్థితిలోకి వచ్చి వారి జీవన యాగాన్ని కొనసాగించినట్లుగా వారి గురించి ప్రార్థన చేద్దాం. మూడోదిగా, ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చెప్పి నేను నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్తాను. క్రైస్తవ సంస్థలు ఈ యొక్క భారతదేశానికి విద్యను తీసుకుని వచ్చినాయి. క్రైస్తవుడు అని నేను ఏదో ఒక క్రైస్తవుని గురించి నేను చెప్పడం కాదు, కానీ పరాయి దేశస్థుడు భారతదేశంలోకి వచ్చి ఈ దినము ఈ యొక్క కెమెరాస్ ద్వారా, లేకపోతే ఈ యొక్క సిస్టమ్స్ ద్వారా మీకు లైవ్ వస్తున్నది, లేకపోతే మనకున్నటువంటి ఊహ చిత్రాన్ని మనం తీసుకోగలుగుతున్నామంటే అది వారు కష్టపడినటువంటి విధానమే. మనమంటూ ఏదైనా జీవనయాగంలో ఈ వస్త్రములు ధరించుకుంటున్న, లేకపోతే అనేకమైన జీవనయాగంలో కొనసాగుతున్నటువంటి విమాన ప్రయాణాలు అవ్వచ్చు, బస్సు ప్రయాణాలు అవ్వచ్చు, ద్విచక్ర వాహన ప్రయాణాలు ఉండవచ్చు, ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా వారు తీసుకొచ్చినవే.
వారు ఒక మతాన్ని తీసుకురాలేదు. వారు వారి యొక్క ఉపచారము భారతదేశానికి చేస్తూ నిజమైన దేవుడు ఎవరో రుచి చూపించినప్పుడు వారు దానికి ఆకర్షితులై వారు క్రీస్తు ప్రేమ చేత నింపబడిన వారే దేవుల్లో కొనసాగుతున్నారు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను అనంటే, మన భారతదేశము ఒక సెక్యులర్ దేశము. మనమందరం కూడా ఒక అన్నదమ్ములుగా ఉండవలసిన వారము. అయితే ఈ మతము అనేది భారతదేశంలో విస్తరించింది, కులము అనేది భారతదేశంలో విస్తరించింది. నీ యొక్క శరీరంలో నీ శరీరాన్ని కోస్తే వచ్చేది ఎర్రటి రక్తమే, నా శరీరాన్ని కోస్తే వచ్చేది ఎర్రటి రక్తమే. లేకపోతే ఒక అధముడుగా భావిస్తున్నటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని కోస్తున్నా సరే వచ్చేటువంటిది ఎర్ర రక్తమే. వారు తెల్లవారైనా నల్లవారైనా, లేకపోతే వారు ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ప్రపంచవ్యాప్తంగా దేవుడు మానవుని చేసిన ప్రతి ప్రాణజీవికి వచ్చేది ఎర్ర రక్తమే. కాబట్టి మనము మతముల వైపు కులముల వైపు కాదు, కానీ ఈ జీవించినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి జీవితాలు ఇటువంటి అహంభావాల్ని రేపుకుంటూ ఒకరికొకరు విరోధులుగా అయిపోకుండా, నీకు ప్రమాదం జరిగినప్పుడు నేను, నాకు ఏదైనా జరిగినప్పుడు మీరు, అంటే ఒకరికొకరు సోదర భావంతో లోకాన్ని విడిస్తే అది ఎంతో ఆత్మకు అది సంతోషం కలుగుతుంది. కాబట్టి దయచేసి వీటన్నిటిని విడిచిపెట్టండి. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మన కులము అనే ప్రాతిపదికన వారు మాట్లాడుతున్నప్పుడు దయచేసి వారిని దగ్గరకు రానియొద్దని చేతులెత్తి జోడిస్తున్నాను. మతం గురించి చెప్పినప్పుడు వారిని కూడా దగ్గరికి రానియొద్దు. మనమందరం కలిసి మంచి ఒక ఇది ప్రభుత్వాన్ని నడుపుదామని అన్నప్పుడు వారితో మనం సహకరించి మనం ముందుకు వెళ్ళటం అది ఎంతైనాను మంచిది అని నా యొక్క పర్సనల్ ఒపీనియన్గా మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏది జరుగుతున్నా మనము మన సోదరుడికి మన సోదరికి జరుగుతున్నట్లుగా మనం భావించినప్పుడు, మనము ఏదైనా ఒక ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ మతము చూసుకోము, కులము చూసుకోము. అయ్యో ఆ వ్యక్తి పడిపోయినాడు, వెంటనే 108కో 104కో లేకపోతే ఏదో ఒక అంబులెన్స్కో ఒక హాస్పిటల్కో ఫోన్ చేసి ఆ ప్రాణాన్ని రక్షిద్దామని ఒక తపన ఏ విధంగా ఉంటుందో మానవుల్లో కూడా ఆ తపన ఉండాలని ఆశతో చెప్తూ ఉన్నాను. అంతే తప్ప ఏదో దేని గురించో నేను మాట్లాడలేదు. అయితే ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఇంకొకటి మూడో విషయం గురించి చెప్పినట్లయితే, ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క నూతన మాసంలో ప్రతి ఒక్కరం కూడా, ఎందుకనంటే మన జీవితంలో ఈ నూతన సంవత్సరం ఎదుర్కోవటానికి ఉన్నది కేవలం ఇంకా 2 మాసంలో మాత్రమే. ఈ 2 మాసంలో మనం దేవునికి ఎక్కువ సహవాసం చేద్దాం, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారుగా ఉందాం, దేవుని యొక్క సన్నిధానంలో సమయాన్ని గడిపేవారుగా ఉందాం. ఆ విధంగా సమయాన్ని గడిపి నూతన వస్త్ర కాలంలో ప్రవేశించేటువంటి బాధ్యత మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అదే కనుక దేవునికి దూరస్తులుగా ఉండి దేవుని యొక్క నామాన్ని అవాసు పాలు చేస్తూ దేవుని యొక్క నామాన్ని మనము కించపరిచే విధంగా మాట్లాడి, అది ఒక క్రైస్తవుడుగా, ఒక అన్యుడుగా, ఒక ముసల్మాన్గా ఏదనేది నేను చెప్పట్లేదు. మనం భావించేటువంటి మన దేవుడిని మన ఆత్మతో మనం ఆరాధించితే మన యొక్క భవిష్యత్తు అనేది మనం కట్టబడే విధంగా మనం తయారు చేసుకుంటాం. కాబట్టి దయతో క్రైస్తవుడుగా నేను చెప్పే మాట ఏంటంటే, క్రీస్తునందు మనమందరము కూడా ఈ 2 మాసంలో, రాబోతున్నటువంటి 2 మాసంలో దేవుని కొరకు సిద్ధపడి నూతన వత్సర కాలంలోకి మనం ప్రవేశించినప్పుడు ఆ నూతన వత్సర కాలం అనేది మన జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ మాటలు ప్రేమతో అంగీకరిస్తారని తెలియజేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాం. ఈ దినము దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనకు సమస్తమును ఈ భూమి మీద మానవుడు సృష్టింపబడకముందే నిరాకారం కొన్నటువంటి ఈ యొక్క సమస్త శూన్యాన్ని ఒక ఆకారంగా మొదటిగా ఆయన చేసి, పగలు అనేది మానవుడికి అనుగ్రహించి, రాత్రి అనేది విశ్రాంతిని కలగచేసి,
ఇక మనుషుణ్ణి నిర్మింపక ముందే ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అనగా నీటిని ఏర్పాటు చేస్తున్నాడు, గాలిని ఏర్పాటు చేస్తున్నాడు, కావలసిన వనరులన్నిటిని ఇచ్చినాడు, ఆకాశ పక్షులు ఇచ్చినాడు, తినుటకు జంతువులను సమకూర్చున్నాడు, కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకోవటానికి మనకి కావలసిన అన్ని విధాలమైనటువంటి సోర్సెస్ ఆయన ఏర్పాటు చేసిన తర్వాతే మానవునికి ఈ భూమి మీద దేవుడు సృష్టించి ఉన్నాడు. అయితే నీ దేవుడు నీ కొరకు సమస్తం చేసినప్పుడు, నిన్ను దేవుడు ఆస్వాదించాలి అనుకున్నప్పుడు, దేవుణ్ణి మనము ఏ విధంగా ఆయన పూజిస్తున్నాం, దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాము, మనము దేవుణ్ణి ఏ విధంగా కీర్తిస్తున్నాము, మనం ఏ విధంగా ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉంటున్నాము, ఈ దినము కొన్ని విషయాలు మనం తెలియజేద్దాము. అయితే ఆయన నిర్మించున్నాడు, సమస్తను ఏర్పాటు చేస్తున్నాడు, సమస్తను సమకూర్చి నిన్ను దీవించి ఆస్వాదించాలనుకున్నాడు. అందుకని ఆది కాండంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నువ్వు ఈ భూమిని ఏలుడి, మీరు అభివృద్ధి పరచబడి ఈ భూమిని నింపుడి అని అన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా తర్వాత వచ్చినప్పుడు అనేక మంది భక్తుల ద్వారా మానవుడి యొక్క జీవనోపాధి లేకపోతే మానవుడి యొక్క జీవన ఉత్పత్తి ఏ విధంగా అభివృద్ధి పరచబడాలో, ఏ విధంగా వారి జీవితాన్ని కట్టుకోవాలో, తిరిగి ఆయన పిలుపుని అందుకునేంత వరకు ఏ విధంగా మానవుడు జీవించాలో, ఏ విధంగా సమస్తాన్ని సమకూర్చి నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడో కొన్ని విషయాలు ఈ దినం మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొదట దేవుని చేత మనం ఆస్వాదింపబడాలి అని అంటే ఏమి చేయాలి అని అంటే, రోమీల్కి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ రోమన్స్ 8th chapter 28th verse ఈ విధంగా ఉన్నది. ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకనే ఆయన చేతితో మనల్ని నిర్మించి ఉన్నాడు. మొదట దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు, అందుకనే ఆయన మన నాసికా రంధ్రంలో ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించున్నాడు, ఇంకను మన సజీవ లెక్కల్లో ఆయన మనల్ని ఉంచున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకని నేను ఈ పరిశుద్ధ దినాన్ని చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మాట ఎలా కనిపిస్తుందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే దేవుడు మనల్ని ప్రేమించడం అది తగినది కాదు. అగాపే అది అంటే నిన్ను ప్రేమించడం అనంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన అక్కడి శరీరం రీతిగా వదిలిపెట్టి ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. మరలా తిరిగి నీవు నశించిపోతున్నటువంటి నీ ఆత్మను మళ్ళగా తిరిగి రక్షించడం కొరకు అనేక మందిని నీ కొరకు ఈ దినంన దేవుడు ఒక సజీవ సాక్షులుగా ఉంచున్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను కూడా ఈ భూమి మీద ఒక సజీవుడిగా ఉంచున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? ఇంతగా నీ మీద అంత ఆదరణ చూపిస్తున్నటువంటి దేవుని పట్ల నీవు నీ మనసుని తిప్పగలుగుతున్నావా? ఇంతగా నీ పట్ల కనికరం చూపిస్తున్నటువంటి దేవుడి పట్ల నీ హృదయం అనేది మల్లుతున్నదా? ఇంతగా నీ పట్ల దయ చూపుతున్నటువంటి దేవుడి పట్ల నువ్వు ఏమాత్రం కూడా శ్రద్ధ కలిగిన వాడిగా ఉంటున్నావా? అందుకనే దైవజనుడు ఇక్కడ రాస్తున్నాడు, తన భక్తుని ద్వారా ఈ మాటలు రాస్తున్నారు. రోమన్స్ 8th chapter 28th verse అంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి అంటూ అక్కడ ఒక కామాన్ని పెట్టి అక్కడ ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. చూడండి ఏమని అంటున్నారంటే, ప్రేమ అనగా ఆయన సంకల్పము చెప్పుడా. ఇందాక నేను చెప్పినటువంటి మాట, నీ దేవుడు నీకు సమస్తమును ఆయన సమకూర్చి ఉన్నాడు అంటే ఆయన ఒక సంకల్పము నీ పట్ల నా పట్ల ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సంకల్పము చెప్పున అంటే ఆయన రూపంలో మానవుడిని నిర్మించుకోవాలని ఆయన సంకల్పం ఉన్నది. నీతో కలిసి ఆయన సహవాసం చేయాలని ఆయన సంకల్పం ఉన్నది. నీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చి ఉన్నాడు. ఏ విధంగా తెలుసా? నీకు ఒక ఉచిత
ఉచితంగా నువ్వు గాలిని పీల్చుకోవటానికి ఆయన సమకూర్చలేదా? నీకు ఉచితంగా ప్రాణవాయుని ఆయన ఇచ్చున్నాడు కదా. నువ్వు ఉచితంగా నడవగలిగేటువంటి బాధ్యత ఇచ్చినాడు కదా. నువ్వు ఉచితంగా నీ పనులు చేసుకోవటానికి దేవుడు తన బాధ్యతను ఇచ్చినాడు కదా. నువ్వు ఏమి చేస్తున్నావో, నువ్వు ఏమి చూడగలుగుతున్నావో అనేది ఆయన నీకు కంటిని అనుగ్రహించున్నాడు కదా. నువ్వు ఏం మాట్లాడగలుగుతున్నావో వినగలిగేటువంటి కృపా బాధ్యతను ఇచ్చిన్నాడు కదా. అయితే అంత సంకల్పం కలిగినటువంటి దేవుడి పట్ల నువ్వు ప్రేమించేవాడుగా ఉంచున్నావా? నువ్వు ప్రేమిస్తానున్నావా? నీ పట్ల దేవునికి అంత సంకల్పం ఉంటే ఆయన సంకల్పాన్ని ఎంతవరకు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. అందుకని ఈ మాటలు అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి నేను ఆయన సంకల్పం చేత పిలువబడిన వారిగా ఉన్నాం. అనగా ఎలా అనంటే, ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఈ యొక్క భౌతికకరమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నప్పుడు మనం పుట్టిన తర్వాత కొన్ని దినముల తర్వాత మన తల్లిదండ్రుల్లో మన పెద్దవారు వారు మనకు ఒక భౌతికకరమైన నామధేయం పెడతారు. ఆ నామధేయం అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడు సరిపోతుంది. కానీ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని అంటే ఆయన నామధేయం అనేది నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అంటే సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పానికి తగినట్లుగా నువ్వు పిలువబడినట్టు అంటే నీకు ఒక నామం, నా కుమారుడా, నా కుమార్తె అనని ఆయన పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేక మార్లు ఈ గ్రంథంలో రాసినట్లుగా తెలుస్తున్నది. అయితే ఆయన సంకల్పం చేత పిలువబడిన వారిగా మనం ఉన్నాము కదా. ఆయన సంకల్పం పిలువబడిన వారికి అనంటూ తర్వాత మేలు కలుగుటకాయ నీకు పిలువబట్టమే కాదు కానీ నీ జీవితంలో మేలు కలగ చేయాలని ఆశపడుతున్నాను. ఏ విధంగా? నువ్వంటూ నేనంటూ ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? నువ్వంటూ చూడగలుగుతున్నావంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? నువ్వంటూ ఆరోగ్యవంతుడిగా ఉన్నావంటే అది నీకు మేలు కాదా? నీకంటూ నీ యొక్క కుటుంబ జీవితం నడిపించబడుతుందంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? నీ వ్యక్తిగత జీవితం నడిపింపబడుతుందంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? లేకపోతే నీ యొక్క ఉద్యోగాలు నువ్వు చేసుకోగలుగుతున్నావంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? నీ యొక్క వ్యాపారాలు అనేది కొనసాగుతున్నాయంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? లేకపోతే నీ భార్య నీకు తోడుగా ఈ దినం వరకు ఉన్నదంటే ఆయన చేసినటువంటి మేలు కాదా? నీ భర్త నీతో కలిసి ఉన్నాడు అనంటే దేవుడు చేసిన మేలు కాదా? మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆస్వాదించి బిడ్డల్ని ఇచ్చిండనంటే ఆయన చేసిన మేలు కాదా? ఇన్ని మేలులు చేస్తే ఆయన పిలువబడినప్పుడు ఆయన నీ జీవితంలో మేలు చేయాలని అనుకుంటున్నప్పుడు అయితే నీవు ఆయన సమస్తాన్ని నీకు సమకూర్చి జరిగించి ఉన్నప్పుడు నీకు అక్కడ అంటున్నట్టు మేలు కలిగితే సమస్త సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదము. నీ కొరకు ఆయన సమస్తం వీటన్నిటిని సమకూర్చి జరిగించి ఉన్నాడు. అయితే నువ్వు ఏమి చేస్తున్నావు? దేవుడు చేసిన మేలును నువ్వు తలపోసుకుంటున్నావా? దేవుణ్ణి నువ్వు తృణీకరించి నాకు ఆరోగ్యం ఉన్నది, నాకు బలము ఉన్నది, నాకు సంపద ఉన్నది, సిరులున్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, అనుభవించిన అనేకమైన భోగాలు ఉన్నాయని ఆ భోగముల వైపు, ఆస్తుల వైపు, ఆ స్థిరాస్తుల వైపు వీటిని చూసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? దేవుడు నిన్ను ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసింది. దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేసింది. నీ కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చింది నిన్ను ఆశీర్వదించడానికి. ఏ విధంగా? ఆయన ప్రేమించట కొరకు. అయితే నువ్వు ప్రేమిస్తున్నావా? అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది కదా, నిన్ను నిర్మించి నిర్మాణమైనటువంటి దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు అనే మాట ఉంటుంది. అనగా నిన్ను ప్రేమించట కొరకు తన అద్వితీయమైన ఏకైక కుమారుని నీ కొరకు బలియాగం ఇవ్వటానికి ఆయన ఇష్టపడితే నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన్ని తృణీకరిస్తున్నావా? ఆయన నిన్ను ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఆయన ఇష్టపడితే దేవుడు మరి ఇంకా నీకంటే కూడా 1,00,000 రెట్లు ఆయన ప్రేమించేవాడు కాదా? నువ్వు ఎంతవరకు ప్రేమిస్తున్నావు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా అనంటూ ఆ మాటలను వివరిస్తున్నాడు. అయితే ఈ విషయాలు తెలియజేస్తూ సమస్తాన్ని మన కొరకు ఆయన సమకూర్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఏ విధంగా సమకూర్చున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే
కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడు ఈ భూమి మీద అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా నీ యొక్క ఈ మట్టి దేహంలో జీవవాయువు ఉన్నది అని అంటే ఆయన ఇంకను నీ పట్ల కనికరం చూపిస్తున్నటువంటి వాడు. నీవంటూ 3 పూటలు అన్నం తినగలుగుతున్నావంటే దేవుడు ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావని గుర్తెరుగు. ఏదో నువ్వు సంపాదించుకున్న సిరి సంపదలో లేకపోతే ధనధాన్యంలో నీ యొక్క కడుపుని నింపుతున్నాయని నువ్వు అనుకోవద్దు. ధనమున్నవారు కడుపు నిండా అన్నం తినలేరు. వారి యొక్క తినాలి అనే ఆశ ఉన్నప్పటికీ కూడా వారి దేహము వారికి సహకరించదు. కానీ ఉన్న కొద్దిలో నువ్వు కడుపు నిండా అన్నం తింటే దాన్ని మించినటువంటి సౌభాగ్యం అనేది వేరొకటి లేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు నన్ను ఆయన సమకూర్చి జరుగుచున్నప్పుడే నువ్వు ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధంగా తెలుసా? కొంతమందిని నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. 2 సమూయేలు గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక మాట చాలా సుస్పష్టంగా దేవుడు మానవుని ఏ విధంగా ఎన్నుకొని ఏ విధంగా ఆయన ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తాడో ఒక మాట చూద్దాం. 2 సమూయేలు 2 Samuel 7th chapter 18th verse to 22nd verse చూద్దాం. 18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను. దావీదు గారిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు రాజు స్థానంలోకి వెళ్ళినప్పుడు రాజు నాకేంటి తక్కువ, నాకు ఒక పెద్ద రాజ్యాంగం ఉన్నది, నేను ఏదైనా చేయవచ్చు అని చెప్పి ప్రతి ఒక్క రాజు ఒక అధికారి స్థానంలో, మామూలుగా ఈ దినంలో లేకపోతే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ స్థానంలో, ఒక ఎమ్మెల్యే స్థానంలో, లేకపోతే ఒక గ్రామ సర్పంచ్ స్థానంలో, లేకపోతే ఒక మండల ప్రజా పరిషత్ స్థానంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నాకేంటి, మండలానికి నేనే అధికారిని అని అనుకొని వారినిగా హెచ్చించుకొని తర్వాత స్థానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దావీదు గారు దానికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ చూచినట్లయితే రాజు లోపల ప్రవేశించి ఎక్కడికి? రాజమందిరము, తను ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థానంలోకి దావీదు గారు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే ఒక విలువను దావీదు గారు గుర్తెరిగి ఉన్నాడు. ఇంకా కొద్ది ముందుకెళ్తారు. ఈలాగా మనవి చేశాడు, నా దేవుడు నన్ను ప్రేమించినాడు. ఎలా తెలుసా? ఎక్కడో నా తల్లిదండ్రుల చేత నేను తృణీకరించబడినాను, నా అన్నలు నన్ను చాలా తేలిగ్గా మాట్లాడి ఉన్నారు. అయితే అట్లాంటి గొర్రెలు కాసుకుంటున్నటువంటి నా వ్యక్తిని ఆ యొక్క చిన్న సద్ధన్నం పెట్టుకొని వెళ్ళిపోయి ఏదో గొర్రెలు కాసుకుని నా దేవుడు నన్ను ఎన్నుకొని ఒక రాజుగా చేస్తున్నాడు. ఎంత ప్రేమ నా దేవునికి నా మీద లేకపోతే ఇంత ప్రేమను నా దేవుడు చూపించున్నాడు అనే విషయాన్ని రాజుగారు గుర్తెరిగి ఇక్కడికి వచ్చి ఒక పరిస్థితిలో ఆయన దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. ఏం మనవి చేస్తున్నాడో చూద్దాం రండి. నా ప్రభువా యెహోవా అని అంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి! ఎంత అద్భుతమైన పిలుస్తున్నాడండి. ఎంత కోపం ఉన్నటువంటి వ్యక్తిని దగ్గర కూడా యు ఆర్ మై లార్డ్ అనంటే వారికి ఉన్న కోపం ఏ విధంగా తరిగిపోతుందో దావీదు గారు తన జీవితాన్ని తప్పిదము చేసినప్పటికీ కూడా ఆయన దేవుని సముఖంలోకి వచ్చి తన భక్తుని చేత దేవుడు హెచ్చరించినప్పుడు దావీదు గారు వచ్చి నువ్వు నన్ను గద్దిస్తావా అని చెప్పి ఆ మనిషిని చంపటానికి కానీ ఆ మనిషిని కోపించడానికి చేయలేదు. దావీదు గారు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే తను ఖండించటానికి వచ్చినప్పుడు తనలో పశ్చాత్తాప హృదయం అనేది వచ్చింది. అనగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, అందుకనే నా దేవుని దగ్గర నేను మనవి చేసుకోవాలని ఒక ఆలోచన అనేది దావీదు గారికి కలిగి ఈ యొక్క మాటలు చాలా సుస్పష్టంగా ఆయన మనకి రాస్తున్నాడు. చూడండి ఏమని అంటున్నాడంటే, నా ప్రభువా యెహోవా అని అంటూ నన్ను ఏలువాడా, యెహోవా సృష్టికర్త అయినటువంటి నన్ను ఏలుతున్నటువంటి ఏలిక అని చెప్పి పిలుస్తూ అక్కడ కామా పెట్టి ఎంతగా నువ్వు హెచ్చించకు నేను ఎంతటి వాడను ఒక ప్రశ్న అనేది ఆయన వేసుకున్నా. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర మనవి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం లోబడాలనే మనసు మనకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమించాలనే మనసు వచ్చినప్పుడు మనలో వచ్చేది ఏంటో తెలుసా? వినయం అనేది కలుగుతుంటుంది, లోబడట అనేది మనకు కనబడుతుంది.
దేవునికి భయభక్తులు కలిగి ఉండుట అనేది మనకు కలుగుతుంది. అందుకని దావీదు గారు దేవునిని ప్రేమించే విధానంలో ఇక్కడ అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు అనే మాటను అంటూ ఎంతటి వాడను అని అంటున్నాడు. ఐఎమ్ నథింగ్ బట్ ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐ వేర్. ఒక సమయంలో నేను గొర్రెలు కాసుకుంటాను, టుడే యు మేడ్ మీ ఏ కింగ్ అని చెప్పి తను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రశ్నార్థకంగా తన జీవితానికి ఆయన ప్రశ్నించుకుంటూ దేవునికి లోబడిపోయినట్లుగా తెలుస్తున్నది. ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని అంటున్నాడు. తన వ్యక్తిగతాన్ని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత తన కుటుంబాన్ని ఆయన తగ్గించే పరిస్థితిలోకి అనగా దేవుని దగ్గర సబ్మిషన్లోకి వెళ్తున్నాడు. ఈ దిన మనం దేవుని ప్రేమించటం అంటే మొదట వ్యక్తిగతంగా నేను ఎందుకు అయోగ్యత లేని వాడిని, అనగా నేను ఎంతటి వాడను అని మనం ప్రశ్నించుకుంటే మొదటగా మన హృదయంలో మనకు పట్టినటువంటి ఆ కొవ్వు కానీ, మనకు ఉన్నటువంటి ఆ గర్వము కానీ మనకి తగ్గిపోయి నేను ఆఫ్టర్ ఆల్ అనే పదం మన జీవితంలో వస్తుంది. రెండోది, మమ్మల్ని ఎంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. అంటే కుటుంబంని కూడా దేవుడు అంతగా హెచ్చించినాడు. చక్రవర్తి స్థానంలో తీసుకెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. నా కుటుంబం కూడా ఏ పాటిది, ఇదిగో గొర్రెలు కాసుకున్న కుటుంబము, ఏదో సాదాసీదా పనులు చేసుకున్న నా కుటుంబాన్ని ఇదిగో ఈ దిన ఒక చక్రవర్తి కుటుంబంగా మా కుటుంబాన్ని చేస్తున్నాం అంటే ఒక ప్రజల్ని ఏలేటువంటి స్థానంలో ప్రజల చేత తృణీకరించబడినటువంటి పరిస్థితి నాది, కుటుంబం చేత తృణీకరించబడిన పరిస్థితి నాది, ఇతరుల చేత కించపరిచినటువంటి కుటుంబం మాది. కానీ ఎంతటి ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళి ఉన్నావు అని దావీదు గారు దేవుణ్ణి ప్రేమించున్నాడు. కాబట్టి ఆయన లోబాటు ఆయన మాత్రమే కాదు, కుటుంబాన్ని కూడా లోబర్చేటట్లుగా ఆయన చేస్తున్నాడు అంటూ తర్వాత ఇంకా అంటున్నాడు, ఇంత హెచ్చుగా చేసిన అంతయో నీ దృష్టికి కొంచెమే, ఇంతగా మీరు నన్ను హెచ్చించారు చూసావా దేవా, అది కొంచెమే మీకు అందృష్టికి ఉండవచ్చు, కానీ నాకైతే అది మిక్కుటమైనది. అగాపే అంటే ఒక ప్రేమను కూడా నేను ఊహించే సఖ్యం కానటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ మీ దృష్టిలో, నా దృష్టిలో, కానీ మీకైతే అది కొంచెమే అని అంటూ తర్వాత అక్కడ కామనా పెట్టి అంటున్నాడు. చూడండి, కొంచెమే అనే మాట అనుకుంటూ తర్వాత అంటున్నాడు, కొంచెమై మానవుల పద్ధతిని బట్టి, అంటే మానవులమైన మేము చేసినటువంటి దుష్క్రియలు, మేము చేసిన పాపములు, మేము చేసిన దోషములు, మేము చేసిన అతిక్రమములు, వీటన్నిటిని దృష్టిని బట్టి అని అంటూ ఇంకేమంటున్నాడు చూడండి అని అంటూ కొద్ది ముందుకెళ్దాం. మానవ పద్ధతిని బట్టి బహుకాలం గడిచిన తర్వాత నీ దాసునైన నా సంతానము నాకు కలగబోవు దానిని నీ గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు అంటూ యెహోవా నా ప్రభువా దావీదు అని నేను అంటే ఆయనంతటిగా ఆయన సబ్మిషన్ ఏ విధంగా వెళ్తున్నాడు చూడండి. ఆయన తనంతటిగా తానుగా ఏ విధంగా దేవునికి తన జీవితాన్ని అర్పితం చేసుకుంటున్నాడు చూడండి. తనంతటిగా తానుగా తన బ్రతుకుని ఏ విధంగా దేవునికి పాదాల చింత పెట్టి ఉన్నాడో ఈ ఒక్క మాట అర్థమవుతుంది. దావీదు అనే నేను అంటే ఒక ఓత్, అంటే ఒక ప్రతిజ్ఞ ఆయన చేస్తున్నాడు. ఏమనంటే దావీదునైనా నేను అనంటూ ఇక నీతో ఏమి చెప్పుకుందును, యెహోవా నా ప్రభువా నీ దాసునైన నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యం జరిగించి నీ దాసుడగు నాకు దీన్ని తెలియజేసేదివి. అంటే ఈ యొక్క విషయాలు మనం చూచినట్లయితే ఈ 18 నుండి 22 వరకు మనం చూచినట్లయితే, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడిని ఎవ్వడని లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవ్వడు లేడు. అంటే దేవుడిని ప్రేమించి ఆయనకి ఏ విధంగా తన జీవితాన్ని, తన కుటుంబ పరిస్థితుల్ని ఏ విధంగా దేవునికి సబ్మిషన్ చేస్తున్నాడో ఈ 4 వచనాల్లో మనకు అర్థమవుతుంది. మీ వంటి గొప్ప గనుడైనటువంటి దేవుడు లేడు. ఎందుకో తెలుసా? పెంట కుప్పల మీద ఉన్న దీనులను, దరిద్రులను లేవనెత్తి రాజమందిరంలో కూర్చోపెట్టగలిగినటువంటి దేవుడు మీరు ఒక్కడు మాత్రమే అని చెప్పి దావీదు గారు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడి యొక్క ప్రేమను ఆయన రుచి చూచి ఎరిగి యెహోవా ఉత్తముడు అని అందుకని కీర్తనకారుడు
దావీదు గారు రాస్తాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అంటే దావీదు గారు దేవుడు ఎంత ఉన్నతమో, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో దావీదు గారు రుచి చూచి తెలుసుకున్నాడు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మాటలు మనకి ఈ జీవ గ్రంథం ద్వారా అందించగలిగి ఉన్నాడు. అయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఈ విషయాలు మనం ముందు పెట్టుకుందాం. దావీదు గారు ఇచ్చినటువంటి ఆ సబ్మిషన్ వేని మనం ముందు పెట్టుకొని మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన నిజముగా ప్రేమించే వారికి ఆయన ఎట్లా ఉంటాడు తెలుసండి, సమీపంగా ఉండి వాడై ఉన్నాడు. అయితే దేవుడు నీ జీవితంలో సమీపంగా ఉంచినాడా? మన జీవితంలో దేవుడు సమీపంగా ఉంటే మన జీవితాల్లో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యత దేవుడిస్తాడు. నష్టాలు ప్రాప్తిస్తుంటాయి. ఉప్పెన లాంటి సముద్రపు తరంగాల వలె మన జీవితము ఒక వలయాకారంలో అలుముకొని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి కూడా దేవుడు విడుదలివ్వగలిగేటువంటి దేవుడు. నీకు చేత కాదు అన్నప్పుడే నేను చేత అయినట్లుగా చేయగలను నీ ద్వారానే అని చెప్పి ఆయన రుచి చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎప్పుడో తెలుసా, దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. దానికి తగినటువంటి ప్రేమ మనం ఆయన పట్ల చూపించినప్పుడు దేవుడు మన జీవితంలో ఈ దావీదు గారు ఏ విధంగా అయితే గనక తన స్థితిని దేవుడు పాదాల చెంత పెట్టి ఆయన ఘనమైన నామాన్ని ఆయన కీర్తించుట ఎంతగా ప్రేమించినాడో మనము కూడా ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని సమస్తాన్ని సమకూర్చి ఆయన మనల్ని ఆస్వాదించేవాడై ఉన్నాడు. ఈ దావీదు గారు ఒక్కరు మాత్రమే కాదు, రెండో వ్యక్తిని కూడా మనం చూద్దాము. రెండో వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం చాలా అద్భుతమైన మాటలు మనం చూడగలుగుతాము. యోబు గ్రంథంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనం వెళ్తే మనకు అక్కడ చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. 42వ అధ్యాయము ఇది 12వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏమనంటే, లెట్ us come to Job 42nd chapter 12th verse. ఏమనుందంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను ఆయన కలిగెను అనే మాట మనకి కనిపిస్తున్నది. ఇక్కడ గమనించినట్లయితే మొదటి స్థితి యోబు గారి జీవితం ఎలా ఉన్నది అంటే, ఆయనకి 7,000 ఎడ్లు, 1,000 గొర్రెలు ఆయనకుండేవి, 3,000 ఒంటెలు ఆయనకుండేవి, 500 జత ఎడ్లుండేవి, 500 జత ఆడగాడిదలు ఉండేవి. కానీ యోబు గారు దేవుణ్ణి ప్రేమించున్నాడు. తన జీవితంలో జరిగిన సంగతిని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చూసినట్లయితే యోబు గారు ఎదుర్కొన్నటువంటి ఉప్పెన లాంటి పరిస్థితులు, ఈ భూమి మీద యోబు గారికి జరిగినటువంటి భయంకరమైన నష్టము ఎవరికి కూడా జరగలేదు. ఈ భూమి మీద ఎదుర్కొన్నటువంటి కష్టతరమైనటువంటి ఆ యొక్క సముద్ర తరంగాలు, వలయాల లాంటి పరిస్థితులు యోబు గారికి వచ్చినట్లుగా ఎవరికి రాలేదు. కానీ ఆ యోబు గారు అంత క్లిష్ట పరిస్థితులు వచ్చి తను కట్టుకున్నటువంటి భార్య అంటది కదా, ఇంకెందుకయ్యే ఈ బ్రతుకు, ఎందుకయ్యే ఈ స్థితి, ఎందుకు ఈ పరిస్థితులు, ఇక నువ్వు తిట్టు చచ్చిపో అని చెప్పి అంటున్నప్పుడు దేవుణ్ణి ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఆయన తన భార్యను అన్నాడు, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అనంటే, యోబు గారు దేవుణ్ణి ఎంత ప్రథమ స్థానమో, ఎంతగా దేవుణ్ణి ప్రేమించకపోతే తన భార్యను ప్రేమతో, అదే ప్రేమతో ఆయన ఖండించి ఉన్నాడు. అందుకని యోబు గారి గురించి సృష్టికర్త అయినటువంటి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన యోబు గారికి కావలసిన సమస్తాన్ని ఆయన ఇచ్చినాడు. సమస్తాన్ని మరల రెండింతలు ఆయన సమకూర్చినాడు, రెండింతల ఆశీర్వాదం. అందుకని యోబు గారు అంటున్నాడు, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాలు దేవుడు ఏ విధంగా ఇచ్చున్నాడో, నీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవుడు మన జీవితం కలగచేయటానికి ఆయన ఎప్పుడు కూడా ముందుకు వచ్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున నడిచే వారికి అనే మాటను బట్టి మూడో వ్యక్తిని కూడా చూద్దాము. ఎవరో తెలుసా, రక్త హస్తముతో ఈ ఇంటి నుండి బయలుదేరినటువంటి యాకోబు గారి జీవితంలో సమస్తమును సమకూర్చి దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి ఉన్నాడో ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఆది కాండము 31వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 31వ అధ్యాయము 7, 17, 18 వచనాలు మనం చూసినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ, తను సంపాదించిన సంపద యావత్తును
పద్నాములో తను సంపాదించిన ఆస్తి యావత్తుని తీసుకుని వెళ్ళెను. ఇక్కడ యోబు గారు ఇంటిల నుండి వెళ్ళిపోతున్న సమయంలో ఒక ఏకాకిగా ఆయన వెళ్ళి ఉన్నాడు. తన అన్న ఎక్కడ చంపుతాడో అని చెప్పి తన తల్లి మాటకు లోబడిపోయి ఆ తల్లి యొక్క ప్రోద్బలానికి వెళ్ళి ఆయన ఆ యొక్క ఆశీర్వాదాలు తల్లికి కుమారుడి మీద అమితమైన ప్రేమ ఉండబట్టే మొదటి కుమారుడి మీద ఉందో లేదో అనేది ఇక్కడ నేను చెప్పను, కానీ రెండో కుమారుడి మీద ఉన్నది కాబట్టి రెండో కుమారుని మొదటిగానే ప్రేరేపితం చేసి ఏ విధంగా తండ్రి చేత ఆశీర్వాదాలు పొందుకోవాలో ఆ విధంగా కుమారుని ఆ యొక్క గొర్రె బొచ్చు లాంటి ఆ దేహాన్ని కలగచేసి తండ్రి చేత ఆశీర్వాదం పొందేటట్లుగా చేసి ఎప్పుడైతే తన పెద్ద కుమారుడు ఏశావు వచ్చి ఉన్నాడో ఈ విషయం తెలిస్తే ఆ విషయం ద్వారా ఆ వ్యక్తి తన తమ్ముడిని చంపివేస్తాడని తల్లి దూరం తన కుమారుని చేసింది. అప్పుడు ఎడారిమయమైనటువంటి పరిస్థితులు, ఒంటరిమయమైనటువంటి జీవితము, ఒక ప్రక్కన తన ఇంటి వారిని పోగొట్టుకుని వెళ్తున్న పరిస్థితులు, తన ఒంటరి ప్రయాణము, వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, వెళ్తున్న మామగారు ఏ విధంగా తను చేర్చుకుంటాడో తెలియదు. కానీ యాకోబు గారు ఒక మోసగాడిగా బయలుదేరి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఉన్నాడు. తను చేసిన మోసానికి తిరిగి ఆయన మోసగించబడటం అనేది తన మామ ద్వారా జరిగినది. అయితే తన మామగారి ద్వారా తను ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. పరిస్థితులు అన్నీ కూడా తనకి ప్రతికూలంగా మారిపోయినాయి. ఇస్తానన్న మామ మాట తప్పిపోవటం, చేస్తానన్న మామ మాట తప్పిపోయినప్పుడు తన జీవితం నేను చేసిన మోసానికి నాకు తగిలింది అని అనుకున్నాడు. ఇక అక్కడ దేవుణ్ణి ప్రేమించ రిక్త హస్తంతో నేను వచ్చిన్నాడు. నా జీవితం ఎలా వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితులు ఎలా వెళ్ళిపోతాయో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను చేయగలిగేది నా తండ్రి ప్రేమించినటువంటి నా దేవుడిని నేను ప్రేమించాలని చెప్పి యాకోబు గారు నేర్చుకున్నాడు. ఇస్సాకు గారు ఉన్నటువంటి సాత్వికమైన హృదయంలోకి ఆ మోసపూరితమైన బ్రతుకుని మార్చుకొని మరలా సాత్వికమైనటువంటి జీవితంలోకి యాకోబు గారు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అనేది నేర్చుకున్నాడు. దేవుడు ఆయనకి సమస్తమును సమకూర్చున్నాడు, సమస్తమును ఏర్పాటు చేస్తున్నాడు. ఇక యాకోబు గారిని దేవుడు దీవించే సన్నివేశము ఇక్కడ ఈ వచనం ఇప్పుడు చదవబడినటువంటి 17-18 వచనాల్లో తనకు సంపాదించిన ఆస్తిని మొత్తాన్ని కూడా పెట్టుకొని ఆయన బయలుదేరినట్లుగా తెలుస్తుంది. ఒంటరిగా వెళ్ళాడు, తిండి లేని పరిస్థితులు, తిరిగి ఆయన ఒక సంపద అంటే ఒక బిలినియర్గా ఆయన తిరిగి ప్రయాణమే వస్తున్నాడు. హీఈస్ నథింగ్ బట్ ఆఫ్టర్ ఆల్ పర్సన్. నౌ హీ బికమ్ యాజ్ ఎ బిలినియర్. He went alone. Now he is with his families and with his people, and he is coming back with all the provisions what God has given in his life. ఇక్కడికి వస్తూ ఉన్న సమయం అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు రిక్త హస్తాలతో ఉన్నటువంటి యాకోబు గారిని ఆయన ఒక ప్రేమించే రీతిలోకి యాకోబు గారు వెళ్ళినప్పుడు ఒక ఇశ్రాయేలుగా దేవుడు మార్చున్నాడు. ఆ పట్టుదల ప్రార్థనే దేవుడే అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోవాలి, అయ్యా ఇదిగో నేను వెళ్ళిపోవాలంటే కాదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతా. ఆ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అనగా దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానంలోకి యాకోబు గారు వెళ్ళినప్పుడు, యాకోబు అంటే మోసగాడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు అనంటే అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు. అంటే ఒంటరిమైనటువంటి బ్రతుకుని దేవుడు అనేక జనములకి ఆయన తండ్రిగా యాకోబు గారిని చేస్తున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అనేది నేర్చుకున్నప్పుడు. అందుకని దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా అనే మాట అక్కడ డెఫినేషన్ ఇవ్వడానికి మూల కారణమైంది. ఈ దినము మన జీవితంలో ముగ్గురు వ్యక్తులుగా, మొదటిగా దావీదు గారిని దేవుడు పెట్టి ఉన్నాడు. రెండోదిగా చూచినట్లయితే యోబు గారి జీవితాన్ని దేవుడు ఎంతగా మల్టిపుల్ బ్లెస్సింగ్స్ చేశారో, అదేవిధంగా ఏమి లేని ఏకాకిగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు, ఒక పనివారిని ఏర్పరిచాడు, అనేక సంపదనిచ్చి ఏ విధంగా అయితే ఇశ్రాయేలు గారిని అనగా యాకోబు గారిని దేవుడు దీవించినాడో మూడో వ్యక్తిని మనం చూస్తున్నాం. నాలుగో వ్యక్తిలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ తన సొంత అన్నల యొక్క అసూయ చేత తృణీకరించబడినటువంటి వ్యక్తి పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. ఈయన వ్యక్తి ఎవరో కాదు, ఆదికాండము 41వ అధ్యాయంలోకి వెళ్తే ఆ వ్యక్తి కూడా మనకు అక్కడ కనిపిస్తుంటాడు. 41వ అధ్యాయము 37వ వచనం నుండి 41వ వచనంలోకి చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. చూద్దాం రండి. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుండి ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక
అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానము గల వారెవ్వరూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణై ఉందనని యోసేపుతో చెప్పాను. ఎంత గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్. ఇక్కడ రిక్త హస్తాలతో అన్నలే తన తమ్ముడిని చంపివేసి మొదటిగా గోతులు వేస్తున్నారు. తండ్రికి నమ్మబలుకట కొరకు రక్తాన్ని ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసి ఇది ఒక జంతువు వచ్చి కుమార్ని చంపివేసిన తండ్రిని నమ్మబలికారు. కానీ ఆ తర్వాత ఆ గోతులను తీసి పరాయి వ్యక్తులకి అమ్మివేస్తున్నాడు. అమ్మివేసినప్పుడు యోసేపు తిరుగుబాటు చేయలేదు. ఒక రిక్తునిగా, ఒక తగ్గింపుగా, ఒక లోబాటు కలిగిన వాడుగా ఆయన లోబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. మరలా ఒక వేరే ప్రదేశంలోకి వచ్చి మరలా అమ్మివేయబడ్డాడు. అక్కడ ఒక బానిసకరమైన పరిస్థితులు. అయితే ఆ బానిసలో తను నేర్చుకున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం అనేది తను నేర్చుకున్నాడు. అనగా తన జీవితంలో పాపము ప్రేరేపితం చేసిన తను ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళేవాడు. కానీ ఆ ఫతేఫర్ భార్య తను తొందర పెట్టిన ఎంతటి దుష్కార్యము చేసిన దేవుని దృష్టికి నేను దోషినగుదునా అంటే నేను దేవుని దృష్టికి ఒక దొంగనైపోతాను, ఒక అబద్ధికుని, మోసగాడిని అయిపోతానని ఆ యొక్క వస్త్రం సహితము విడిచిపెట్టి తను అర్ధనగ్నంగానే ఆ పాపం నుండి దూరం పారిపోయినాడు. అనగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమించడం ఎలా తెలుసా? తన దేహాన్ని తను కాపాడుకున్నాడు, తన యొక్క శీలాన్ని తను కాపాడుకున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను తను కాపాడుకున్నాడు. పాపం చేయటానికి, పారిపోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ పాపం చేయటానికి ఆయన ప్రేరేపించబడలేదు. బహు దూరంగా పారిపోయినాడు. ఆ పారిపోవటం వల్ల తన జీవితంలో నష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ ఇదే ఫరో రాజు అంటున్నాడు, చూడండి, నా ఇల్లంతటికి కూడా, నా రాజ్యము, నీ ప్రజలందరూ కూడా నీకు లోబడిపోతాడు. నువ్వు బానిసగా వచ్చావు, ఈరోజు నేను ప్రధానమంత్రి స్థానం, నాకంటే ఒక స్థానం, నీకంటే నాకు ఒక్క స్థానం మాత్రం ఇచ్చాను అన్నాడు. అంటే వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హెస్ గివెన్ వెన్ జోసెఫ్ లవ్డ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించాడు. అప్పుడు దేవుడు ఒక రిక్తునిగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. దేవుడు మొదటిగా సమస్తమును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, సమస్తాన్ని సమకూర్చినాడు. సమస్తంలో నుండి దేవుడు ఆయన ఆస్వాదించి ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎలా ఉన్నాయి? ఈ దిన నలుగురు వ్యక్తుల గురించి చూసాం. దావీదు గారి గురించి చూస్తున్నాము, యోబు గారి గురించి చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ యొక్క రిక్త హస్తాలతో వెళ్ళిపోయి యాకోబు గారి గురించి చూస్తున్నాము. తృణీకరించబడినటువంటి యోసేపు గారి గురించి మనం చూస్తున్నాం. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకొకటి ఏమిటంటే తన సొంత యొక్క పరిస్థితులు ఎలా తెలుసా? తన జీవితమే ఎందుకు పనికిర భర్తను కోల్పోయినటువంటి రూత్ జీవితాన్ని మనం చూసినట్లయితే, రూత్ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట 13-14 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఈ మాటను చూసుకొని మనం ముందు కొనసాగిపోదాం. ఏంటంటే అనే మాట, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎల్లా సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎల్లా యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువునని ధర్మం జరిపేదను. ఉదయము వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాకమునిపై లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడదని చెప్పెను. అనగా రూతు తన జీవితంలో ఒక ప్రణాళిక, తన అత్తగారి మాటకు లోబడింది. ఆ తల్లి ఎందుకు లోబడింది అనంటే, తన యొక్క భర్త చనిపోయిన మంచి యవ్వన ప్రాయం ఉంటున్నా తనతో పాటు తోటి కోడలుగా ఉన్నటువంటి ఓర్ఫా అయితే అత్తగారిని ప్రేమించింది, ముద్దు పెట్టుకుంది, అత్తగారు చెప్పినప్పుడు వెళ్ళిపోయింది. కానీ ఈ రూతమ్మ అయితే ఏం చేసిందనంటే, ఇదిగో నిన్ను నన్ను విడిపించేది అమ్మా,
రెండు విషయాలు, ఇప్పటి వరకు నువ్వు నాకు అత్తగా ఉన్నావు, కానీ ఇప్పుడు నుండి నువ్వు నాకు అత్తవు కాదు, నువ్వు నాకు తల్లివి, నీ జనమే నా జనమనంది, నీ ప్రజలే నా ప్రజలనంది, నీ దేవుడే నా దేవుడని ప్రథమ స్థానం దేవుణ్ణి ప్రేమించే విధానము ఈ అన్య జాతుల నుండి వచ్చినటువంటి ఈ రూతు గారు తెలుసుకున్నారు. కాబట్టి ఈ దేవుడు ఆమెను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థానంలోకి, ఏ స్థితి గతి లేనటువంటి పరిస్థితుల నుండి ఆ యొక్క తల్లి గర్భంలో నుండి లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు రావడానికి అది ఆ తల్లి గారు ఒక మార్గదర్శకగా అయినది. నీ జీవితంలో నా జీవితంలో దేవుణ్ణి ప్రేమించినట్లయితే రూతు వలె నీవు నీ భర్తని పోగొట్టుకుండవచ్చు, లేకపోతే నీ పరిస్థితులు చిన్న భిన్నమైపోతుండవచ్చు, నీ భర్త నీ మాట వినకపోవచ్చు, నీ పరిస్థితులన్నీ తారుమారుపై ఉండవచ్చు. కానీ రూతు తన తల్లి లాంటి నయోమి మాట విన్నది, ఆ చెప్పింది జరిగింది, ఆ ధర్మం జరిగించింది. తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి ఆ బోయాజు రూతమ్మ ద్వారా యెషయా గారు రావటం, అక్కడ నుండి దావీదు గారు రావటం, ఆ దావీదు గారి యొక్క వంశంలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు రావటం జరిగింది. నీవు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవుడు నీ కొరకు నా కొరకు సమస్తమును తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కదా. తన చేతులతో నన్ను నిర్మించి మన పాపం అనే బంధకములను విడిపింపబడకు సమస్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోసి ఆయన నన్ను సమకూర్చి ఈ భూమి మీద ఉంచితే, నీ దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన నువ్వు ఆయన పట్ల గౌరవం కలిగినటువంటి వాడిగా ఉన్నావా? దేవుని గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఆయన్ని కీర్తించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దేవుని యొక్క నామాన్ని నువ్వు అభాసపాలు చేసే వ్యక్తిగా ఉంటున్నావా? నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, భర్తను కోల్పోయినటువంటి రూతు గారి జీవితాన్ని దేవుడు ఎలా ఆస్వాదించారో చూశారు. అంత మాత్రమే కాదండి, లేని అంటే ఒక పదంలో చెప్పాలంటే అనాది అయినటువంటి ఒక వ్యక్తిని కూడా ఈ మాటను చూపించి నేను ముగించేస్తాను. అనాది అయినటువంటి ఎస్తేరు గారి గురించి ఎట్లా తెలుసా? తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించి వస్తుకి బదులుగా ఈ యొక్క ఎస్తేరమ్మని ఏ విధంగా దేవుడు రాణిగా పట్టాభిషేకం చేస్తున్నాడో ఈ మాట చూపించి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం మొదటిగా చూద్దాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తన పిన్న తండ్రి పెంచుకున్నాడండి. తల్లిదండ్రులను పోగొట్టుకుందంటే ఆ చిన్న వయసులోనే ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటుంది. అయ్యో, ఎదుగుతున్న సమయంలో నానా అని పిలవటానికి నా తండ్రి లేడు, అమ్మ అని పిలవటానికి ఒక తల్లి లేదు, కానీ నన్ను చూసుకోవడానికి ఒక పిన్న తండ్రి ఉన్నాడు. ఎంత పిన్న తండ్రి అయినప్పటికీ కూడా లోకానుసారంగా వారిని 2వ స్థానంగానే చూస్తారు. కానీ ఎస్తేరమ్మని ఎట్లా తెలుసండి? దేవుణ్ణి ప్రేమించడం అనేది ఎస్తేరమ్మ తల్లి నేర్చుకున్నది. కాబట్టి తన పిన్న తండ్రి తను చేర్చుకొని తను ఎలా తెలుసండి ఆమెను పెంచుకునేటువంటి పరిస్థితులు, అనగా ముందుగానే దేవుడు తను ప్రేమించే వారికి ఏ విధంగా అవకాశాలు కలగచేయాలో దేవుడు అవకాశాలు కలగచేసుకుంటూ దావీదు గారి జీవితంలో అదే, యోబు గారి జీవితంలో అదే, యాకోబు గారి జీవితంలో అదే విధంగా యోసేపు గారి జీవితంలో కూడా కష్టాలు లేనిదే సుఖము రాలేదు, బాధలు లేనిదే వారికి సంతోషం రాలేదు, వారు నిట్టర్పు విడవందే వారికి ఆనందంగా మార్చబడలేదు. దావీదు గారిని చూచినా, లేకపోతే యోబు గారిని చూచినా, యాకోబు గారిని చూచుకున్నా, యోసేపు గారిని చూచినా, రూతమ్మ తల్లిని చూచినా, ఇక్కడ చివరికి ఎస్తేరమ్మని కూడా చూస్తే ప్రతి వారి జీవితంలో కష్టాలు అనుభవించినారు, బాధలు అనుభవించినారు, దుఃఖాన్ని అనుభవించినారు. తర్వాత వారు ఆ దుఃఖంలో వైపు వారు చూసుకోలేదు, కష్టాల వైపు చూడలేదు. నాకు కష్టాలను అనుగ్రహించాడు నా దేవుడు అని అంటే నా దేవుణ్ణి ప్రేమించట కొరకే అని వారు గుర్తెరిగి ఉన్నారు. అందుకని నేను చెప్పినటువంటి ఈ యొక్క మనుషులందరూ కూడా, అనగా వారు మాత్రమే కాదు, ఈ తల్లుల గురించి కూడా ఎంత అంటే పెంచుకొనెను అనే మాట అంటూ, ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించును. వాట్ ఏ గ్రేట్ ప్లాన్ గాడ్ ఈస్ హ్యావింగ్. ఫస్ట్ తన పిన్న తండ్రి అక్కడ మొర్దెకై గారు తన్ని పెంచుకోవటం అనేది జరిగింది. మొర్దెకై గారిని చేర్చుకున్నప్పుడు ఎన్నో అవమానాలు మొర్దెకై గారు అనుభవించవచ్చు. మనకైతే అదంతా రాస్తే ఈ యొక్క జీవగ్రంథం అనేది సరిపోదు, కానీ వాటిని కుదించి దేవుని ఆత్మచేత భక్తులు రాస్తున్నారు. ఎన్నో కష్టాలు మొర్దెకై గారు ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలు, ఎన్నో మాటలు పడి ఉండవచ్చు. కానీ
తన కుమార్తెగా ఆ యొక్క మొర్దెకై గారు అంగీకరించి ఉన్నాడు కాబట్టి దేవుడు మొర్దెకై గారిని కూడా ఆయన ప్రేమించి ఉన్నాడు. ఎస్తేరమ్మని కూడా దేవుడు ఆ ప్రేమ, తన యొక్క కన్యత్వాన్ని కాపాడుకో, తన యొక్క శీలతను కాపాడుకోవటం, దేవుణ్ణి ప్రేమించే విధానం ఏంటో ఆ తల్లి తెలుసుకుంది కాబట్టి ఇంకా తర్వాత 16వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహర్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరం టెబేతు అను 10వ నెలలో రాజు నగర్లోకి అతని యొద్దకు పోగా, వేర్ షీఈస్ నథింగ్ బట్ ఆఫ్టర్ ఆల్ పర్సన్. ఎట్లా అంటే తల్లిదండ్రులు లేనటువంటి అనాది అయినప్పటికీ కూడా రాజు దగ్గరికి చేర్చబడే పరిస్థితులు వచ్చినాయి. అనగా షీ ఈస్ గోయింగ్ టు బికమ్ యాజ్ ఎ క్వీన్ టు ద డైనస్టీ. బట్ గాడ్ లిసన్ హర్ ప్రేయర్స్. God started loving her, so God loved her. She became as a queen. అందుకని ఇక్కడ చూస్తూ 16 అంటూ 17లో స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను నాట్ ఓన్లీ ఫర్ ది ఫిజికల్ రిలేషన్షిప్, దట్ కింగ్ ఆల్సో స్టార్టెడ్ above all that he started loving ఎస్తేర్. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనేది ఎస్తేర్ అమ్మ నేర్చుకుంది కాబట్టి తన్ను చేర్చుకున్నటువంటి రాజు కూడా ఒక భార్యగా అంగీకరించి ప్రేమించడం అనేది జరిగింది. ఎంత గొప్ప కృపా బాధ్యత, ఎంత గొప్ప దేవుడు అంత బాధ్యత నా తల్లిగారికి ఇచ్చినాడు. అతడు రాజ్య కిరీటంను ఆమె తల మీద ఉంచి, సెకండ్ ప్రివిలేజ్, ప్రేమించి నాట్ ఓన్లీ లవ్, ఈస్ గివింగ్ ది ప్రివిలేజ్ టు హర్ యాజ్ ఎ క్వీన్. ఆ కిరీటాన్ని తీసి ఆ తల్లి యొక్క తల మీద పెడితే ఎంత గొప్పగా దేవుడిని అయ్యో నాకు కిరీటం వచ్చిందని చెప్పి ఎస్తేరమ్మ గర్వించలేదు. తన ప్రజల పోరాటం కొరకు నా దేవుడు ఈ స్థానానికి నన్ను తీసుకొచ్చాడంటే వాట్ ఎ గ్రేట్ లవ్ గాడ్ ఈస్ హ్యావింగ్ టువర్డ్స్ మీ అని చెప్పి తను తెలుసుకుంది. కాబట్టి దేవుడికి ఆ రాజు తన మీద కలిగినట్టు ప్రేమ ఆప్యాయతలను కిరీటం పెట్టిన కిరీటాల వైపు చూసుకోలేదు, పాత స్థితిగతుల్ని మర్చిపోలేదు. తను ఎప్పుడు కూడా తన యొక్క ప్రణాళిక, తన కమిట్మెంట్, తను ఏ విధంగా అయితే తను కమిట్ అయిపోయిందో ఆ కమిట్మెంట్ కొరకే తను నిలబడింది. ఒక గొప్ప రాణిగా ఈ యొక్క ఎస్తేరు గ్రంథమే ఆ తల్లి గురించి రాయబడిందంటే ఎంత గొప్ప ప్రేమ. అందుకనే మరొకసారి ఆఖరిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాట మనం చదువుకున్న ఏంటో తెలుసా, దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా దావీదు గారు దేవుణ్ణి ప్రేమించున్నాడు, యోబు గారు దేవుణ్ణి ప్రేమించున్నారు, యాకోబు గారు దేవుణ్ణి ప్రేమించున్నారు, యోసేపు గారు దేవుణ్ణి ప్రేమించున్నాడు, రూతమ్మ దేవుణ్ణి ప్రేమించింది, ఎస్తేరమ్మ దేవుణ్ణి ప్రేమించింది. అందుకనే దేవుడు సమస్తమును సమకూర్చి ఏమని అంటున్నారు తెలుసండి, ఒక గొప్ప సమకూర్చి జరుగుచున్నవని వారు ఎరిగి ఉన్నారు. మేలు చేసినటువంటి దేవుడుగా వీరి జీవితంలో ఉన్నారు. కానీ ఈ దినము మన జీవితంలో దేవుడు ఉన్నాడా? ఎందుకు మనం దేవుని చేత దేవుడు మనల్ని అయితే ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. అందుకనే నువ్వు నేను ఈ విధంగా ఉన్నాం. కానీ మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నామా? ఒక్క మాట చెప్పు, నేను ముగిస్తాను. ఏమిటో తెలుసా, దేవుణ్ణి ప్రేమిస్తాను ఎప్పుడో తెలుసా, కష్టాలు వచ్చినప్పుడు దేవాన్ని కొరకు నేను ఇదయ్యా, దేవాన్ని నీ కొరకు ఇది చేస్తాను, లేకపోతే నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనే కపటోపాయమైన ప్రేమను చూపించే మానవుడు జీవితంగా మన జీవితం ఉంది. కానీ దట్ ఈస్ నాట్ ది ట్రూ లవ్. దేవుడిని అనగా నీ కొరకు నా కొరకు ఏ విధమైనటువంటి స్వార్థాన్ని ఆశించుకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించినాడో మనము అంతగా ప్రేమించేవారుగా లేకపోయినా ఆ ప్రేమను సమకూర్చుకోవట కొరకు సమస్తమును దేవుని కొరకు అర్పితం చేసేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆస్వాదిస్తాడు. అటువంటి మహా గొప్ప కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగిపోదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ వాక్యం ఎంత మధురమైంది ప్రభా. పనికిరి వారు రాని వారినైనా మమ్మల్ని మీరు ప్రేమించి ఇంతటి స్థానాన్ని ఇవ్వటానికి మేము ఏ పాటి వారు ప్రభా మా ముందు ఉంచారు. అయా మిమ్మల్ని ప్రేమించే వారికి అనగా అంటూ డెఫినేషన్ ఇస్తూ సమస్తమును సమకూర్చి ఎలా ఆస్వాదిస్తారో నాయన కొంతమంది వ్యక్తుల్ని మా ముందు పెట్టి ఉన్నారు. దావీదు గారు, గొర్రెలు కాసిన దావీదు గారిని చక్రవర్తిని చేస్తున్నారు. యోబు గారు సమస్తాన్ని పోగొట్టుకొని నిర్జీవమైన పరిస్థితుల్ని మళ్ళీ సజీవంగా మార్చినటువంటి దేవుడు ప్రభా. ఇగో తండ్రి,
ఒంటరిమయమైనటువంటి జీవితంలో ప్రయాణం కొనసాగించిన యాకోబు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక సంపద కలిగి సిరి సంపదలతో నింపి మరలా నాయన మీరు నాయన తను ఆస్వాదించిన విధానము నాయన ఇదిగో తండ్రి అందరి చేత తృణీకరించబడి నాయన నెట్టివేయబడి కొట్టివేయబడి తండ్రి అమ్మివేయబడినటువంటి యోసేపు గారిని మీరు ప్రధానమంత్రి స్థానాన్ని ఇచ్చినారు. అయ్యా తన జీవితం ఇంకా ఎందుకు పనికిరాదు, ఎడారిమయమైపోయింది అనుకున్నటువంటి ఆ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక నాయన లోకరక్షకుడిని ఆ గర్భంలో నుండి తీసుకొచ్చినటువంటి దేవుడివి అయ్యా. తన ప్రజలను రక్షించుట కొరకు ఇగో నాయన రాణి స్థానాన్ని ఇచ్చి నాయన ఎంత గొప్పగా మీరు ఆస్వాదించారో తల్లి ఎస్తేరమ్మ తల్లి గురించి మీరు ఈ 6 వ్యక్తుల గురించి మీరు మాకు తెలియచేసిన 6 కాదు 7వ వ్యక్తిగా నేను ఉండటానికి నన్ను సిద్ధపరచమని అడుగుచున్నాం. మేమందరం ఉండటానికి సిద్ధపరచమని అడుగుచున్నాం. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ గత వారం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు తండ్రి. ఈ యొక్క 10వ మాసము ఆఖరి పరిశుద్ధ దినంలోకి మేము ప్రవేశించడానికి కృపా బాధ్యతను చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నాయన రానున్న నూతన వారాన్ని మేము ఎదుర్కొంటున్నాం తండ్రి. దాన్ని ఈ వారం అంతా కూడా మీ కృపాక్షేమంతో నడిపించండి నాయన. నూతన నెలలోకి మేము ప్రవేశించబోతున్నాం తండ్రి. నాయన మీ కృపాక్షేమంతో ఆరోగ్యవంతులుగా నాయన ప్రార్థన పరులుగా నాయన మీ దగ్గర గోజాడేవారుగా మిమ్మల్ని ప్రేమించేవారుగా మమ్మల్ని ఈ నూతన మాసంలో ప్రవేశింపచేయమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయండి. ఆయన రాకడ పర్యంతము మనల్ని సమస్తమును మనకు సమకూర్చి మనకి ఆశీర్వాదాలు దేవుడు కలగచేయనట్లుగా మనం ఆయన్ని ప్రేమించేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుడు ఈ పరిశుద్ధ దినమున నిన్ను నన్ను ప్రేమించి 10వ నెల ఆఖరి పరిశుద్ధ దినమున నిన్ను నూతన మాసంలోకి సమస్తంలో దేవుడు ముందుగానే నీ కొరకు సమస్తాన్ని సమకూర్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా, నిన్ను ఆస్వాదింపబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె రండి. ఇదిగో ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ మీ గురించి అన్నిత్యం ప్రార్థన చేస్తాం. మా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలో.